ఆషాఢ మాసం ప్రారంభోత్సవంలో అత్యంత వైభవంగా జరిగే పూరి జగన్నాథుని రథోత్సవంలో ఈసారి అపశృతి చోటు చేసుకుంది. రథం లాగే సమయంలో ఒక వ్యక్తి మరణించగా సుమారు 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొట్టమొదటిసారిగా ఇటువంటి సంఘటన జగన్నాథుని రథోత్సవ సమయంలో జరగడం ఇదే ప్రథమని ఒరిస్సా వాసులు పేర్కొంటున్నారు. రథయాత్ర సమయంలో బలభద్రస్వామి విగ్రహం దగ్గర తూలిపట్టంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఒక వ్యక్తి మరణించగా మిగిలిన వారికి గాయాలయ్యాయి. ఈసారి రథోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు. లక్షలాది జనసందోహం ప్రతి ఏటా పూరి రథోత్సవంలో పాల్గొంటారు. ఒక్క ఒరిస్సా నుంచే కాకుండా ఆంధ్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ రథోత్సవంలో పాల్పంచుకోవడానికి ప్రతి ఏటా వస్తూనే ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లక్షలాది మంది జనసందోహంలో అదుపు తప్పి తోపులాటతో చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. ఇలా జరగడం అపశకునమని ఒరిస్సావాసులు భావిస్తున్నారు. రథోత్సవ నిర్వహణలో ఎక్కడో లోటుపాట్లు చోటు చేసుకున్నాయని, అందుకే ఇటువంటి సంఘటన జరిగిందని వారు భావిస్తున్నారు. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్.